ఆరాధిస్తున్న సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చాలా సంతోషము, సమాధానం మనం అనుభవిస్తాం. కానీ చాలామంది ఇక్కడున్న ఈ కొన్ని నిమిషాలు అది అనుభవిస్తారు. మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత అదే ఆందోళన, అదే చింత. చాలామంది సాక్ష్యం కూడా ఇస్తారు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు బాగుంటుంది, బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ గుర్తొస్తుంటాయి, అవే తలంపులతో బాధపడుతుంటాం. కానీ ఎప్పుడు కూడా దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉంచడానికి రాలేదు. ఆయన సమాధానానికి ఇవ్వడానికి వచ్చాడంట, మనశ్శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ఈ వచనము కేవలము శారీరక భారం మోస్తున్న వారి కోసం మాత్రమే కాదు. శారీరకంగా భారం మోస్తున్న వారికి విశ్రాంతి చేయడం అంటే ఏదో వారిని నిద్రపుచ్చడం కాదు. చాలామంది ఈరోజు శారీరకమైన భారము మోయకపోయినా ఇక్కడ చాలా భారాన్ని మోస్తున్నారు. మానసికంగా ఒత్తిడి ద్వారా, చింత ద్వారా, ఎంతో బాధతో, భారంతో వచ్చిన వారందరికీ ఏంటంటే మీకు విశ్రాంతిని లేదంటే శాంతి, సమాధానాన్ని కలుగజేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన మరణించినప్పుడు మన సమాధానాన్ని గురించి కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడంట. ఆయన సిలువ మీదకి వెళ్ళినప్పుడు మన పాపములు, మన దోషములు, మన స్వస్థత, శారీరకంగా తండ్రితో సంబంధము, ఇలాంటి విషయాలే కాదు కానీ మానసిక స్వస్థత, మనకు రావాల్సిన సమాధానాన్ని కూడా ఆయన భరించాడంట. యెషయా 53:5 మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలాసార్లు ఈ వచనంలో ఉన్న పై భాగము, కింద భాగము మనము ధ్యానిస్తాం, కానీ మధ్యలో మన సమాధానం కోసం కూడా ఆయన శిక్ష పొందాడంట. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే శారీరకంగా ఆయన పొందిన దెబ్బల ద్వారా నీ శరీరానికి స్వస్థత అయితే, ఇంకొక విషయం నేను మరి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను, ముళ్ళ కిరీటం. ఆయన ముళ్ళ కిరీటము ద్వారా, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంతో బాధ, వేదన. ఆ ముళ్ళు మన అలాంటి ముళ్ళులు కాదు, కొన్ని ఇంచులు పొడవుగా ఉండే ముళ్ళులంట. ఎప్పుడైతే అది తలల మీద పెట్టి ఏదో కిరీటం లాగా పెట్టలేదు కానీ అది పెట్టి గట్టిగా నొక్కినప్పుడు ఆయన తల మీద ఉన్న చర్మంలోంచి అవి లోపలికి వెళ్ళాయంట. రక్తము ఆయన తలలోంచి కారడం మనం చూస్తాం. అది ఆయన మన మానసిక ఒత్తిడి కూడా ఆయన తీసుకుంటున్నాడని చెప్పడానికి ఆయన ఆ ముళ్ళ కిరీటములు కూడా ధరించాడంట. ఆయన చేసిన కార్యము, ఆయన ముగించిన కార్యము ద్వారా మనకు స్వస్థత, దాని ద్వారా మనకు సమాధానం. కానీ తిరిగి అదే శ్రమలో లేకపోతే తిరిగి అదే ఒత్తిడిలో ఉండడానికి ఆయన ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఆయన ఉంచుకోలేదు. ఈరోజు మనకు మనశ్శాంతి, సమాధానం ఇచ్చినా కూడా అందరికీ అర్థమయ్యే మాట ఏంటి అంటే, ఒకటి చింతిస్తూనే ఉంటారు, ఏదో ఒక దాని గురించి చింతిస్తూనే ఉంటారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు, నా మాట వింటున్న వారు అందరూ కూడా ఈరోజు మీ తలంపుల్లోకి వెళ్తే ఏదో ఒక చింత. చాలామంది ఏదో ఒక చింత ఉన్నా కూడా ఏమంటారంటే 10 చింతలుంటే 9 చింతలు మీ జీవితంలో అసలు నెరవేరవంట. అలాంటి వాటి గురించి కూడా చింతిస్తుంటారంట. కొంతమంది ఇక్కడ ఉంటారు కానీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశానో లేదో, లాక్ వేసానో లేదో, అవసరం లేదా చింత, అయినా చింతిస్తుంటారు. చింతలు, ఆ చింత ద్వారా ఏమవుతుందంటే మనకున్న మానసిక సమాధానాన్ని దొంగలిస్తున్నాడంట. సో ఆ ఒత్తిడి లేకపోతే చింత లేకపోతే ఈ యొక్క వరి ఇది చాలా కామన్ కదా, అందరికీ ఉండాల్సిందే కదా అంటారు. అందరికీ ఉండాల్సిందే లోకములో, కానీ నీకు కాదు. ఎందుకంటే సమాధానార్థమైన శిక్ష ఆ చింత నీలో ఉండకూడదని, అలాంటి ఒత్తిడి నీకు ఉండకూడదని ఆయన మీద వేసుకున్నాడంట. హల్లెలూయా. చాలామంది చింతిస్తుంటారు. చింతించినప్పుడు ఎలాగుంటుందంటే, ఎంతమందికి రాకింగ్ చైర్ తెలుసు? కూర్చొని ఇలా ఊగుతాం కదా, రాకింగ్ చైర్ కూర్చున్నప్పుడు ఏంటి, చింతించినప్పుడు రాకింగ్ చైర్లో కూర్చున్నట్టు ఉంటుందంట. నీ సొంత ప్రయత్నంతో నువ్వు ఎంత గట్టిగా ఊపినా ఒక ఇంచు కూడా ముందుకెళ్ళవు. బాగా ఊపుతుంటావు, ఇంకా బాగా ఊపుతుంటావు, ఏమవుతుంది, ఒక ఇంచు కూడా ముందుకెళ్ళదంట. చింత అలాంటిది. కానీ సమాధానం ఎలాంటిదో తెలుసా? ఏరోప్లేన్లో కూర్చున్నట్టు ఉంటుందంట. చాలా వేగంగా వెళ్తుంటుంది, కానీ నువ్వు మాత్రం కదలవు, అక్కడే కూర్చున్నట్టు ఉంటుందంట. ఆ ఏరోప్లేన్లో వారికి ఆహారం కూడా పంచుతుంటారు. మామూలుగా ఏ కదలిక లేనట్టు మంచి కూర్చొని భోజనం చేస్తుంటారు, ఏ కదలిక లేనట్టు మంచిగా కూర్చొని నిద్రపోతుంటారు.
కానీ ఎన్నో వేల మైళ్ళ రెట్లతో వేగంతో అది ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు చింతిస్తావో రాకింగ్ చైర్ లాగా అక్కడే ఊగుతుంటావు కానీ ముందుకెళ్ళదు. కానీ సమాధానం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, క్రీస్తు సమాధానంలో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితము వేగవంతంగా ముందుకు సాగుతుంది. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 పౌలు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన జ్ఞాపకముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియజేయుడి అంటున్నాడు. చింతించకుడి అంటున్నాడు పౌలు. ఒక వ్యక్తినికి నేను ప్రోత్సహించడానికి ఫిలిప్పీ రాసిన పత్రిక చదవండి. పౌలు ఏమంటున్నాడు? చింతించకుడి అంటే ఆ వ్యక్తి నాకు ఏం సమాధానం చెప్పారంటే, పౌలుకి ఏముంది, ఓ సంసారం ఉందా ఏంటి, అలానే రాస్తాడు, సంసారం ఉంటే తెలుస్తుంది అన్నాడు. సంసారం ఉందో లేదో నాకు తెలియదు కానీ సంఖ్యలు మాత్రం ఉన్నాయని నాకు తెలుసు. పౌలు ఫిలిప్పీకి పత్రిక రాస్తున్నప్పుడు సంఖ్యల ద్వారా బంధించబడి ఒక ప్రిజన్ అంటే ఒక జైల్లో ఉన్నాడు. మనలాంటి జైలు కాదు, ఒకటే ఒక చిన్న గది, అందులో సంఖ్యలతో ఉండి అందరికంటే ఎక్కువ చింతించాల్సిన సమయంలో ఆయన ఉండి కూడా చింతించకుడి అని ఫిలిప్పీలకు రాస్తున్నాడంట. పాలి భాగస్తులు కాకుండా, మన శ్రమలలో పాలి భాగస్తులు కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ మనకి ఈ వచనాలు రాయలేదు. వారికి తెలుసు చింతించడం అంటే, చింతించే పరిస్థితులు ఎలాగుంటాయో. చింతించకుడు అంటుంది. చింతించే పరిస్థితులు వస్తాయి, చింతించే పరిస్థితులు లేవు అని కాదు, కానీ మీరు చింతించద్దు ఆ సమయంలో అంటున్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? చింతించే పరిస్థితులు ఉన్నాయా అంటే ఉన్నాయి, చింతించే పరిస్థితి ఈరోజు ఉందా అంటే ఉంది, కానీ మీరు దాని గురించి చింతించకుడి అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు దోణలో ఉన్నప్పుడు కూడా శిష్యులు వచ్చి, ప్రభా ఏంటి మంచిగా నిద్రపోయినావు, నీకు చింత లేదా? మార్కు సువార్త 4:38 మేము నశించిపోవచ్చున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి అంట. చింతించే పరిస్థితి ఏనా? తప్పకుండా చింతించే పరిస్థితే. తుఫాన్ ఉంది, మరణించే పరిస్థితి ఉంది, మునిగిపోయే పరిస్థితి ఉంది, అందులో కూడా నువ్వెందుకు చింతిస్తలేవు అంటే మీరు చింతించాల్సిన అవసరము మీరు లేదు. చింతించే పరిస్థితి ఉన్నా కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సమాధానం వచ్చేది ఒక పరిస్థితి వలనో లేకపోతే ఒక స్థలం వలనో కాదు. మా సమాధానం వచ్చేది ఒక వ్యక్తి ద్వారా, ఆయన సమాధానకర్త అయిన యేసుక్రీస్తు. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నాతో ఉండగా నేను చింతించాల్సిన అవసరము లేదు. ఈ చిన్న చిన్న చింతలు ద్వారా మనసులో ఒక కదలిక, రెస్ట్లెస్నెస్ అంట. రెస్ట్లెస్నెస్ లోపల ఒకలాంటి సమాధానం లేకుండా ఉన్నప్పుడు సాతాను ఏది నీ దగ్గర నుంచి దొంగలిస్తుందో ఒక్కొక్కసారి నువ్వు దాని గురించి ఆలోచించవు. తిరిగి ఎలాగైతే పౌలు అలాంటి స్థితిలో ఉన్నా కూడా నేను చింతించను, ఎందుకంటే నా సమాధానము నేను చూసే సంఖ్యల ద్వారానో నేనున్న స్థలము ద్వారానో రావట్లేదు, కానీ సమాధానకర్త అయిన దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ సమాధానంలో నడుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక చిన్న అబ్బాయి పడవలో వెళ్తున్నప్పుడు ఇలాగే మార్కు సువార్త 4 చాలా పెద్ద తుఫాన్ వచ్చిందంట. అందరూ వణికిపోతున్నారు, సూట్ కేసు బయట వేయాలా, ఏం చేయాలి, ఎక్కడి నుంచి అని. ఈ అబ్బాయి ఏమో మంచిగా డ్రాయింగ్ చేసుకుంటున్నాడు, కలరింగ్ చేస్తున్నాడు అంట. చిన్న అబ్బాయి అందరు చూసి ఏంటి వీడికి అర్థం కావట్లేదు, బాబు ఏమవుతుందో తెలుసా నీకంటే తెలుసు అంటాడు. మరి నువ్వేంటి హాయిగా డ్రాయింగ్ చేసుకుంటున్నావు అంటే, నేనేం భయపడను, నేనేం చింతించను, ఎందుకు తెలుసా, పడవ నడిపే వ్యక్తి నా తండ్రి అన్నాడంట. నా తండ్రి నన్ను ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు కాబట్టి నేను చింతించను. ఈరోజు నీ ఒక ప్రతి సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. నీ చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడు,